హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 71 భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మన ఇంట్లో ఫైల్ మిస్ అయింది. అది ఎలా మిస్ అయింది? మనకి బాగా తెలిసిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారేమోనని నాకు డౌట్గా ఉంది. నువ్వేమంటావు అని అడిగాడు రామ్. రామ్ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పలేక సీతు టెన్షన్గా తన చీర కొంగును నలిపేస్తూ కూర్చుంది. ఆమె తనకు తిరిగి ఏం సమాధానం చెప్పకపోవడంతో రామ్ ఆమెతో, సీతు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? కూల్గా ఉండు, అన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు రామ్. సీతు కంగారుగా రామ్ వైపు చూసింది. నేను కుక్కపిల్ల గురించి చెబుతూ ఉంటే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అని అన్నది. ఆ విషయం వదిలేసాయి, నేను బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను, పడుకుంటాను అని చెప్పి రామ్ వెళ్ళి పడుకున్నాడు. సీతు అతని పక్కనే పడుకుంది, కానీ ఎప్పటిలాగా అతని దగ్గరగా జరిగి అతని గుండెలపై తల పెట్టుకొని పడుకోలేకపోయింది. రామ్ ఆమెకి తనకి మధ్య తెలియకుండా ఏదో గీత గీసేశాడు అనిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత రామ్ గాఢ నిద్రలోకి వెళ్ళాడు అని కన్ఫర్మ్ చేసుకొని తన మొబైల్ తీసుకొని బయటకు వచ్చింది సీతు. బాల్కనీలో నిలబడి ఒక నెంబర్ డయల్ చేసింది. దాదాపు ఒక అరగంట మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి తన ప్లేస్లో పడుకుంది. ఆమె తనని ఎవరు గమనించడం లేదు అని అనుకుంది, కానీ ఆమె మొబైల్ తీసుకుని బయటికి వెళ్లే దగ్గర నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు రామ్. కానీ ఆమె ఎవరితో ఫోన్ మాట్లాడిందో, ఏం మాట్లాడిందో మాత్రం రామ్కి అర్థం కాలేదు. సీతు లోపలికి రావడం చూసి రామ్ కూడా హడావిడిగా వచ్చి బెడ్ మీద అంతకుముందు ఎలా పడుకున్నాడో అలాగే పడుకొని ఉన్నాడు. సీతు వచ్చి పడుకున్న తర్వాత అతను ఆమె వైపు చూస్తూ, ఇంకా జస్ట్ 2 days సీతు, దీనికి నేను ఒక ఎండ్ కార్డ్ వేయాలి అనుకుంటున్నాను. నన్ను మోసం చేయాలి అని చూసేవాళ్ళు ఎవ్వరినీ నేనంత తేలికగా వదిలిపెట్టను. అది నువ్వైనా వేరే ఎవరైనా సరే. అసలు ఈ రామ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకునే టైం దగ్గర పడింది అని తనలో తనే అనుకుని కళ్ళు మూసుకొని పడుకున్నాడు రామ్. మరుసటి రోజు రామ్, సీతు ఇద్దరూ ఆఫీస్కి బయలుదేరారు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరికి కిందికి రాగానే శిల్ప రామ్కి ఎదురొచ్చింది. రామ్, ఈరోజు నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను, ప్లీజ్, నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది అన్నది శిల్ప. ఏ, ఇంట్లో చేసిన ఘనకార్యాలన్నీ అయిపోయాయా? ఇక ఆఫీస్లో కూడా మొదలు పెడదాం అనుకుంటున్నారా అని వెటకారంగా అన్నాడు భరత్. భరత్ అంత మాట అంటాడు అని అక్కడ వాళ్ళెవరూ ఊహించలేదు. ఎందుకు అలా అన్నాడో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అందరూ భరత్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండడం చూసి తన చెవిలో ఉన్న బ్లూటూత్ సెట్ చేసుకుంటున్నట్టుగా నటిస్తూ, అదేరా, మీరందరూ ఇంట్లో చేసే ఘనకార్యాలు సరిపోలేదా? హాస్పిటల్ కూడా ముంచేయాలనుకుంటున్నారా అంటూ ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఏదో యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు భరత్. భరత్ ఖచ్చితంగా తననే టార్గెట్ చేస్తున్నాడు అన్న విషయం శిల్పకు అర్థమైంది. తను అనుకున్న పని జరగడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు. ఇలాంటి టైంలో ఆమె ఎవరి దృష్టిలో చెడు అనిపించుకోవడం ఇష్టం లేదు. అందుకే మౌనంగా ఉండిపోయింది శిల్ప. ఒక్కసారి నేను రామ్ జీవితంలో అడుగుపెట్టని, ఆ తర్వాత ఈ ప్రేమలు, అనుబంధాలు ఇవన్నీ ఎలా ఉంటాయో నేను మీకు రుచి చూపిస్తాగా అని మనసులో క్రూరంగా అనుకొని నవ్వుకుంది శిల్ప. శిల్ప మనసులో ఉద్దేశం పసిగట్టిన వాడిలాగా మరోసారి బ్లూటూత్లో, అరే, నువ్వు ఎన్ని అనుకున్నా, ఎన్ని ప్లాన్స్ వేసినా ఏమీ చేయలేవులే, కానీ మూసుకొని పని చూసుకోపో అని అవతల వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్లుగా అన్నాడు భరత్. భరత్ అనే ప్రతి మాట తనకే తగులుతూ ఉండడంతో శిల్ప కోపంతో రగిలిపోయింది. ఆమె రామ్ సమాధానం కోసం రామ్ వైపు చూసింది. రామ్ ఒక్క నిమిషం సీతు వైపు పరిశీలనగా చూసి, సరే శిల్ప, వెళ్దాం, బయలుదేరు అని అన్నాడు. తాతయ్య కలుగజేసుకొని, ఇప్పుడు ఆ అమ్మాయి నీతో పాటు ఆఫీస్కి ఎందుకురా? చక్కగా చిలకా గోరింకల్లాగా మీరిద్దరూ వెళ్ళొస్తూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుంటుంది. అయినా మన ఆఫీస్ విషయాల్లో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అంత నచ్చదు నాకు, నీకు తెలుసు కదా అన్నాడు తాతయ్య. తాతయ్య, తను జస్ట్ టైంపాస్ కోసం వస్తానంటోంది అంతే, వేరే ఏమీ లేదు అని తాతయ్యకి సర్ది చెప్పాడు రామ్. ఈ ముసలోడు గొంతు నొక్కేస్తే పీడా పోతుంది, అన్నిటికి అడ్డం పడుతూ ఉంటాడు అని తనలో తనే అనుకుంది శిల్ప. అమ్మమ్మ ప్రేమగా సీతు దగ్గరికి వచ్చి, ఏమ్మా సీతు, తను మీతో పాటు వస్తే నీకేమైనా ఇబ్బంది ఉందా? ఒకవేళ నువ్వేమైనా ఇబ్బందిగా ఫీల్ అయితే చెప్పు, వాడితో నేను మాట్లాడతాను అని అన్నది అమ్మమ్మ. తను రామ్ జీవితంలోకే రాబోతోందమ్మమ్మ, ఇక ఆఫీస్కి వస్తే నాకేం ఇబ్బంది ఉంటుంది అని విరక్తిగా మనసులో అనుకొని పైకి మాత్రం, నాకేమీ ఇబ్బంది లేదమ్మమ్మ, మీరు అనవసరంగా నా కోసం ఆయనతో ఏమీ మాట్లాడద్దు
అని అన్నది సీతు. రామ్ సీతుని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్దామా శీతల్ అని కావాలని అన్నాడు రామ్. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సీతు రామ్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అదే సీతు, వెళ్దామా అన్నాను, ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నావు అని అన్నాడు రామ్. ఒక్క క్షణం తను విన్నది నిజమో కాదో అర్థం కాలేదు. ఇంకా కొన్నాళ్ళు ఇలానే ఉంటే పిచ్చెక్కిపోయేలా ఉంది. ఈ సమస్యకి ఒక ఎండ్ కార్డ్ వేసేయాలి అని తనలో తనే గట్టిగా ఫిక్స్ అయింది సీతు. ఆ తర్వాత మౌనంగా రామ్ వెనకాల నడిచింది. కారులో వస్తున్నంతసేపు వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన మౌనం రాజ్యమేలింది. ఎప్పుడు గలగలా ఏదో ఒకటి మాట్లాడే సీతు అలా సైలెంట్గా కూర్చుని ఉండడం చూస్తూ ఉంటే రామ్కి పిచ్చెక్కినట్లుగా అనిపించింది. దానికి తోడు శిల్ప అతని పక్కనే కూర్చొని ఉంది. తను కారు కొంచెం దూరం వెళ్ళిందాకా సైలెంట్గానే కూర్చొని ఆ తర్వాత నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది శిల్ప. వాళ్ళ కాలేజ్ డేస్ గురించి, రామ్తో తన ప్రేమ గురించి ఏవేవో మాట్లాడుతూనే ఉంది శిల్ప. శిల్ప, ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు అని కావాలనే అడిగాడు రామ్. నీతో ఫస్ట్ టైం బయటకు వస్తున్నాను కదా రామ్, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడమే మానేశావు. వాళ్ళందరి ముందు నీతో మాట్లాడడమే కుదరడం లేదు. మన ఒప్పందం గురించి వాళ్ళెవరికీ తెలియదు కదా, కానీ నీకు సీతుకి అయితే తెలుసు కదా. కానీ నన్ను ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని సడన్గా ఎమోషనల్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది శిల్ప. కమాన్ శిల్ప, ఈరోజంతా నేను నీతోటే ఉంటాను. అంతేకాదు ఈ వీకెండ్కి ఎగ్జిబిషన్కి తీసుకెళ్తానని లల్లికి ప్రామిస్ కూడా చేశాను. నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవుదు గాని అని జోష్గా మాట్లాడడం మొదలుపెట్టాడు రామ్ కూడా. అసలు రామ్ మనసులో ఏముందో అర్థం కాక సీతు మాత్రం సైలెంట్గా వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయింది. ఆమె జీవితంలో అతిపెద్ద పరీక్ష ఆ రోజు ఎదుర్కోబోతోంది అన్న సంగతి ఆ క్షణం సీతుకి తెలియదు. సీతు తను అందుకోలేనంత దూరంగా వెళ్ళిపోతోంది అన్న సంగతి రామ్కి తెలియదు. వాళ్ళిద్దరి జీవితాలతో ఆడుకోబోతున్న శిల్ప మాత్రం తనలో తనే క్రూరంగా నవ్వుకొని చాలా హుషారుగా రామ్తో మాట్లాడడం స్టార్ట్ చేసింది. భరత్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి హాస్పిటల్లో వాతావరణం ఏదో తేడాగా అనిపించింది. డాక్టర్ సదానందం హడావిడిగా భరత్ దగ్గరికి వచ్చి, సార్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రోజు మీరు తిన్న ఫుడ్లో ఎవరో కావాలనే పాయిజన్ కలిపారు. మీకు సీ ఫుడ్ పడదు కాబట్టి ఫుడ్ పాయిజన్ అయింది అని అందరూ అనుకుంటున్న మాట నిజం కాదు అని చెప్పాడు సదానందం. ఈ విషయం మీకెలా తెలిసింది అని డౌట్గా అడిగాడు భరత్. ఆ రోజు మానస మీరు తిన్న ఫుడ్ మిగిలిన దానిని డస్ట్బిన్లో వేశారు కదా, దాన్ని ల్యాబ్కి పంపించింది. నిజానికి మాకెవరికీ ఆలోచన రాలేదు. ఆ టెస్ట్ రిజల్ట్ ఈ రోజే వచ్చాయి. అందులో మీరు తిన్న ఫుడ్లో పాయిజన్ ఉన్నట్లుగా తేలింది. ఆ విషయం తెలిసిన తర్వాతనే మానస మీకు ట్రీట్మెంట్ చేసింది అని తనకు తెలిసిన విషయాన్ని చెప్పాడు సదానందం. ఆ రోజు సీసీటీవీ కెమెరాస్ అన్ని చెక్ చేశారా? డౌట్గా మన హాస్పిటల్లోకి ఎవరైనా ఎంటర్ అయినట్టుగా అనిపించిందా అని అడిగాడు భరత్. అవును సార్, ఈ విషయం తెలిసిన తర్వాత నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. ఒక డెలివరీ బాయ్ మీకు ఈ ఫుడ్ పార్సల్ తీసుకురావడం కనిపించింది. ఆ తర్వాత అదే డెలివరీ బాయ్ ఇదే హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నాడు. అతను సిరిని వెనక్కి తోసి వెళ్ళిపోవడం కూడా ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ తర్వాత తను మీ హెల్త్ ఎలా ఉందో ఏమో అన్న కంగారులో ఆ విషయం గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఇవన్నింటినీ ఒకదానికొకటి ముడివేసి చూస్తూ ఉంటే ఏదో పెద్ద కుట్రే జరుగుతుందేమోనని డౌట్గా ఉంది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని అన్నాడు సదానందం. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ సదానందం. దీని గురించి మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేద్దాం. మానస వచ్చిందా హాస్పిటల్కి అని అడిగాడు భరత్. వచ్చింది సార్. పేషెంట్స్ ఉంటే కేసెస్ చూస్తోంది. ఎందుకు సార్, పిలవమంటారా అని అడిగాడు సదానందం. తను ఫ్రీ అయిన తర్వాత ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి అని చెప్పి తన పనిలో తను పడిపోయాడు భరత్. కొద్దిసేపటి తర్వాత మానస అతని క్యాబిన్కి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట అని చాలా వినయంగా అడిగింది మానస. ఏం వేషాలు పడుతున్నావే అని మనసులో అనుకొని నీకు విషయం చెప్పడానికి పిలిచాను అన్నాడు భరత్. ఇప్పుడు ఈ దుర్వాసుడు నాతో మాట్లాడే అంత ముఖ్యమైన విషయం ఏంటో అని మనసులో అనుకొని చెప్పండి సార్ అని వినయం నటిస్తూ అన్నది మానస. భరత్ తన చైర్లో నుంచి లేచి మానస వైపుగా నడవడం మొదలుపెట్టాడు. మరి మన హీరో గారి మనసులో ఏముందో, మానసకి ఏం చెప్పబోతున్నాడో, సీతారాముల పరిస్థితి ఏంటో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామా లవ్ సీత.
స్టోరీకి హైప్ ఇచ్చి లైక్ చేయొచ్చు కదా.